రాష్ట్రంలో ఇది ఒక ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాం. ఈ ప్రాంత రైతాంగం అందరూ కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే ఆ 51% ప్రైవేట్ పనులు చేపట్టినటువంటి యొక్క వాటాను ప్రభుత్వం సేకరించి అందరూ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడుతున్న చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్మింపజేయబడి జరుగుతుందని చెప్పి భావించాం. అది పోయి 2015లో ఏదైతుందో ఆ ఎంపీ కవిత గారు మరి దుర్సాన్ని మరి ఆమె ఏం ఆలోచన వచ్చింది ఏదో మాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారికి తన ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తనయ కవిత గారి ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తుండే. ఆయన ప్రైవేటు రంగంలో నిర్మింపబడుతున్న చక్కెర కర్మాగారం 2015లో ఆయన ఊదవాడు. ఇదే విద్యాసాగర్ రావు గారు అన్నాడు శాసనసభ్యుడు మెట్పల్లికి వెళ్ళి, నేను బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఏతుందో అదే విద్యాసాగర్ పక్కబడి కూర్చుండి పెట్టుకొని చక్కెర కర్మాగారం గురించి మాట్లాడుతూ నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటే, నేను ఇవాళ కాదు, నేను 2014 నుండి 18 మధ్య కాలంలో 2014 నుండి 18 మధ్య కాలంలో నేను ఆనాడు శాసనసభ్యుడిగా ఏ శాసనసభ సమావేశంలోనైనా కానీ చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రయత్నం చెప్పండి. ఇదే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా శాసనసభ్యుడు కదనే, ఆయన దగ్గర కూడా కోఆపరేటివ్ సెక్టర్లో చక్కెర కర్మాగారం జరుగుతూ ఉంటుంది. గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి యొక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన సారంగపూర్ చక్కెర కర్మాగారం ఈయన శాసనసభ్యుడిగా ఉన్నాడు మూతపడ్డగా. బాజిరెడ్డి గోవర్ధన్ గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాలంలో వీళ్ళు సారంగపూర్ చక్కెర కర్మాగారం చక్కెర అది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ సహకార రంగంలో నిర్మింపడుతున్న చక్కెర కర్మాగారం మూత ఉంటుంది. ఆయన ఇవాళ జీవనుడి శివులు పూలు పెడుతున్నాడు. ఎవడు ఇవన్నీ శివులు పూలు పెడతారా అంటే మా రైతాంగం ధరణి వల్ల గ్రామీణ ప్రాంతంలో రైతాంగం ఏదైతే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంటే వాస్తవంగా ఏదైతుందో వాటికి పరిష్కారం లేకపోవడంతో రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఈ ధరణిని సమీక్షించి అవసరమైతే రైతాంగానికి ఒక నూతన విధానం రూపొందింప చేయాలని చెప్పని సంకల్పిస్తున్నామని చెప్పని పేర్కొనడం జరిగింది. నిన్న హరీష్ రావు గారు ఎక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ధరణి రద్దు చేస్తారట, ధరణి రద్దు చేస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ తిరిగి వస్తుంది. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. పటేల్ పట్వారీ వ్యవస్థకు ధరణికి ఏం సంబంధమే? పటేల్ పట్వారీ వ్యవస్థ ఇప్పుడు 83, 84 రద్దయింది. కేసీఆర్ ఎమ్మెల్యే కాకముందు రద్దయింది. ఆయనకు తెలుసు తెలియదు. కేసీఆర్ ఎమ్మెల్యే 85 అయిండు. ధరణికి పూర్వం ఏదైతే ఉందో రెవెన్యూ రికార్డుల నిర్వహణలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనట్టయితే ఎంఆర్ఓ దగ్గర మనకి ఏదైనా సమస్య ఉత్పన్నమైతే దానికి ఆర్డీఓ అప్పీలెంట్ అథారిటీ ఉంది. ఆర్డీఓ నుండి ఏదైతుందో కలెక్టర్కి అప్పీలెంట్ అథారిటీ ఉంటాయి, అడిషనల్ కలెక్టర్. అసలు అప్పీలెంట్ జ్యూరిడిక్షన్ తొలగించేసి ఈయనకి ఏమన్నా లోపాలుండి పొరపాటు జరిగితే కోర్టుకు పో. ఇది ఎక్కడి తమాషానయా? ఇవ్వాలని చెప్తున్న రాష్ట్రంలో లక్షలాది ఒక మన జగిత్యాల జిల్లాలోనే పర్హాప్స్ ఐ బిలీవ్ ఒక 10,000 నుండి 20,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. 10,000 నుండి 20,000 అప్లికేషన్లు ఉన్నాయి. నేను తప్పకుండా గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి ఉన్నట్టు ఒక సమస్యలు చెప్పంటున్నాను. ఇలా రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరింపజేయబడటానికి విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 4 months, ఐఎమ్ టెల్లింగ్, బిఫోర్ March 24, 4 మాసాల కాలంలో ఏదైతుందో రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి ధరణి వ్యవస్థలో ఉన్నటువంటి యొక్క అవకతవకలన్నీ కూడా సరిచేయడం జరుగుతుందని చెప్పంటున్నా. వీ విల్ గివ్ అండ్ ఫ్రెష్ ఆపర్చునిటీ. డిసెంబర్లో ఏదైతుందో అందరికి ఏదైతుందో ధరణి గ్రివెన్సెస్, ధరణిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఏదైతుందో వీల్ కాన్స్టిట్యూట్ ఏ ట్రిబ్యునల్, ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పంటున్నా. ఏది ఏకపక్షం వాదన కేసీఆర్ కదా ప్రగతి భవన్ గోడకు చెప్పినట్టు చెప్తా అంటే ఏమన్నట్టే అని చెప్పిందే వేదాం అనుకుంటే ఎట్లా?
అవసరం వస్తే విఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పంటాం. వారు ఏ స్థానంలోకి బదిలీ చేయబడడం జరిగిందో ఆ 30,000 ఉద్యోగాలు ఏదైతుందో ఆ సంబంధిత శాఖలు ఏదైతుందో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తూ ఉంటుంది. సంవత్సర కాలంలో అంటూ నేను 4 మాసాల కాలంలో వీళ్ళు పేరెంట్ డిపార్ట్మెంట్కి వస్తే విఆర్ఏ ఏదైతుందో 4 మాసాల కాలంలో విద్య ఆప్షన్ పేరెంట్ డిపార్ట్మెంట్కి వస్తే అక్కడ ఏదైతుందో మీకు సంవత్సర కాలం లోపలైతే 30,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పంటున్నాం. నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పంటున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని చెప్పంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్ష అని చెప్పంటున్నా. హరీష్ రావు ఆయనకైనా పెద్ద ఉద్యమ నాయకుడు అనుకుంటాడా? ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. ఈ 111 జీవో రద్దుతో ప్రధానంగా లాభపడేది వస్తుంది అంటున్నారు. నేను కదా అంటున్నాను, మీరు నేను దగ్గరికి వస్తాను, దూరం పొమ్మను మీరు. ఇప్పుడు ఈ 111 జీవో రద్దుతో ప్రధానంగా లాభపడబోయేది రాజకీయ నాయకులు, భూస్వాములు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పక తప్పదంటున్నాను. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ది ఏరియా కవర్స్ ఇన్ దిస్ 84 విలేజెస్. 84 గ్రామాలలో ఏదైతే కవర్ అయ్యేటువంటి ఒక ఏరియా ఉన్నదో అందులో 50% పైన క్రయ విక్రయాలు ఇప్పటికే జరిగిపోయాయి. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ఫామ్ హౌసెస్ బిల్ట్ చేసుకోవడమే కానీ ఇవాళ వాళ్ళ వ్యాపార కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృత చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతుందో ఇదే రాష్ట్ర ప్రభుత్వం జీవో 69 జారీ చేసింది. జీవో 69 ఏదైతుందో బయో కన్జర్వేషన్ అనేది ప్రధానమైనటువంటి అంశం. అందులో ఈ కాలుష్య నివారణ దానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే జీవో 69 జారీ చేయడం జరిగిందో దానికి అనుగుణంగా ఇవాళ అప్పటి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యం లోపల కమిటీ కూడా వేసింది. ఈ 111 జీవోకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టే కానీ ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే కానీ పలు సూచనలు చేసినాయి. ఇవాళ హైదరాబాద్ నగరానికి త్రాగునీరు అందింపజేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి జలాశయాలు ఏదైతే జంట జలాశయాలుగా మనం పేర్కొనడం జరుగుతుందో హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ వాటిని పరిరక్షింపబడే విధంగా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 111 జీవోలు జారీ చేయబడడం జరిగింది. తదుపరి ప్రభుత్వాలపై ఎంత ఒత్తిడి వచ్చినా కానీ ఏమాత్రం కూడా లొంగకుండా ఇక్కడ జంట నగరాలకు త్రాగునీటి అవసరాలు ప్రధానం. మరి మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారా, కృష్ణానది వాటర్ అంటారా, ఏదన్నా కానీ ఏదైతుందో ఇవి మనకు ప్రవాహం ద్వారా వచ్చేటటువంటి నీరు, ఇది స్వచ్ఛమైనటువంటి నీరు అని చెప్పంటుంది. పైసా ఖర్చు లేకుండా వచ్చేది, ఇది పైసా ఖర్చు లేకుండా వచ్చేది. దీన్ని వదులుకొని ఏదైతుందో నేను కాళేశ్వరంకి వెళ్ళి పట్టుకొస్తా అని చెప్పంటే ఆశ్చర్యం కలుగుతుందా? సరే పట్టుకొద్దాం, సంతోషం, కాదనేది కాదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నెపంతో ఏదైతుందో మీరు ఈ జంట జలాశయాలను నిర్వీర్యం చేయడం అనేది ఇది క్షమించరాని నేరం అని చెప్పండి. మరి మీరు ఏదైతుందో దాని చుట్టూ ఏదో రింగ్ డ్రైన్ నిర్మాణం చేస్తా అని చెప్పంటాడు. నువ్వు ఎన్న నిర్మాణం చేస్తావు రింగ్ డ్రైన్? నువ్వు ఏ నిర్మాణం చేయదలుచుకో ముందు అది చేపట్టావా రింగ్ డ్రైన్? మరి జంట జలాశయాలు కలుషితం కాకుండా మీరు ఏదైతే రింగ్ డ్రైన్ నిర్మాణం చేస్తామని చెప్పి అంటుండ్రో అది ముందు నిర్మాణం చేయి.
ఇంతవరకు నీకు ఏదైతుందో ప్రభుత్వ ఆదాయం ఏ విధంగా పొందాలనేటువంటి ఒక తపన తప్ప వీళ్ళ ప్రజల యొక్క జీవన ప్రమాణాలపై ఏదైతుందో నీకు దృష్టి ఉండని చెప్పంటున్నాను. వీళ్ళు ఆల్రెడీ ఏదైతున్నదో మీరు ఈ ప్రాజెక్టుల ఈ జలాశయాల బఫర్ జోన్లో కూడా నిర్మాణాలు వచ్చినాయి. ఈ జలాశయాల ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కాకుండా ఫుల్ ట్యాంక్ లెవెలే కానీ బఫర్ జోన్లో కూడా ఏదైతుందో మీకు ఫామ్ హౌసెస్ వచ్చినాయి. ఇవాళ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులు ఆయన కేటీఆర్ హరీష్ రావు ఎవరనేది కాదు, వాడు ఏదైతుందో ఈ 111 జీవో పరిధిలో వచ్చేటువంటి ఒక ఆ ప్రాంతాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకుంటే వాడు గొప్ప నాయకుడు అయిపోతాడు అన్నట్టు. అట్లా అయిపోయింది వీళ్ళకు. వీళ్ళ సామాన్యుడికి కావడానికి ఏదైతుందో మీరు ఏ డబుల్ బెడ్రూమ్ ఇంటి గురించి మాట్లాడతారో ఆ సామాన్యుడికి కల్పించవలసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పక్కకు పోయింది. వీళ్ళకి కావాల్సిన విలాసవంతమైన జీవితం గడపడానికి ఏదైతుందో ఫామ్ హౌజులు కావాలని చెప్పంటున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది ఎందుకు? వీళ్ళు ఈ రాజకీయ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క విలాసవంతమైన జీవితాల కొరకు ఏదైతుందో ఫామ్ హౌజులు ఏర్పాటు చేసుకోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటున్నట్టు కనబడుతుందని చెప్పంటున్నాను. బేసిక్ ఏదైతున్నదో వీళ్ళు మీరు ఏ సుప్రీంకోర్టు సూచనలనండి లేక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలనండి ఏ జీవో 69 ఈ తెలంగాణ ప్రభుత్వం జారీ చేయబడ్డటువంటి ఉత్తర్వులకు అనుగుణంగా మీరు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జోన్స్ ఏదైతుందో ఏర్పాటు చేయడానికి ఈ జోన్స్ ఏర్పాటు చేయడానికి మీరైతే ఉత్తర్వులు జారీ చేసిండ్రో అసలు ఆ రిపోర్ట్ ఏమొచ్చింది, ఆ రిపోర్ట్ ఏమొచ్చింది అని బయట పెట్టండి. హెచ్ఎండిఏ నిబంధనలకు అనుగుణంగా జోనల్ రెగ్యులేషన్స్ అనేది ఎసెన్షియల్. ఈ జోన్స్ ఈ కాలుష్య నియంత్రణతో పాటుగా బయో కన్జర్వేషన్ కొనసాగిస్తూ ఏదైతే జోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పని సిఎస్ ఆధ్వర్యంలో మీరు కమిటీ వేసిండ్రో ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టండి అని చెప్పండి. ఇవాళ సోమేష్ కుమార్ గారి వాళ్ళ అచ్చుడే ఏదైతుందో ఆయన మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఇవాళ 111 జీవో రద్దు వచ్చింది. ఆనాడు ఆయన చీఫ్ సెక్రటరీ ఉండగా ఈ కమిటీ ఏర్పాటు చేయబడ్డది. ఆయన చీఫ్ సెక్రటరీ ఉండగా ఈ కమిటీ ఏర్పాటు చేయబడ్డది. ఆయన ప్రభుత్వానికి ఏదైతే చీఫ్ అడ్వైజర్ కూర్చుండు ఆయన అచ్చుడు ఏదైతుందో ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చగలుగుతామని చెప్పినటువంటి ఒక ఆలోచనతోనే ఇప్పుడు ఇమీడియట్గా 10,000 కోట్లు రావాలి. మొత్తం 4 కన్వర్ట్ చేయాలని చెప్పంటే 4 కన్వర్ట్ చేస్తే 1,00,000 ఎకరాలకు 10,000 కోట్లు వస్తాయి. 4 కన్వర్ట్ చేస్తే 1,00,000 ఎకరాలకు 10,000 కోట్లు వస్తాయి. అందులో ప్రభుత్వ భూమి ఒక 30,000 ఎకరాలు ఉన్నాయి. దాదాపు 30,000 ఎకరాలు ఏదైతుందో వాడిని అమ్మకాన్ని పెట్టినా లేక అలాట్మెంట్ చేయబడ్డా మీ ముద్దు పేరు అలాట్మెంట్ ఎట్లా చేసినా కానీ అదో 50,000 కోట్లు వస్తుంది. 30,000 ఎకరాలు అని చెప్పంటే చెప్పండి మీరుగా మొత్తానికి ఏదైతుందో ఇంత 6 నెలల లోపల తెలంగాణను అమ్ముకొని పోవాలి. కేసీఆర్ లక్ష్యం ఒకటే కనబడుతుంది. మళ్ళీ ఎన్నిక ఫలితాలు ఎట్టుంటో చెప్పలేం కానీ ఈ 6 మాసాల లోపల మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యునగాడికి అమ్ముకొని పోవాలనేది ఆయన లక్ష్యం కనబడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా నిన్నెట్లు అందులో కేటీ రామారావు గారు అంటే వీళ్ళు ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి, ఇది పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో పాటుగా పరిశ్రమల మంత్రి కానీ అటు ప్రభుత్వంలో పార్టీలో ప్రధాన కీలకమైనటువంటి ఒక నాయకుడు ఉన్నటువంటి మంత్రి గారు జగిత్యాల సందర్శిస్తుందంటే జగిత్యాలలో అంటే ప్రస్తుతం ఏదైతుందో ఈ యావర్ రోడ్ ఏదైతే ప్రధానమైనటువంటి అంశంగా మనం భావిస్తున్నాం ఇక్కడ జగిత్యాల ప్రాంత వాస్తవం అంటే గత ఎన్నికల్లో కూడా దాని ఒక ప్రధానమైనటువంటి అంశంగా దాన్ని చర్చించుకోవడం జరిగింది. ఈ యావర్ రోడ్ విస్తరణకు సంబంధించి వీళ్ళ గౌరవ మంత్రి గారు సంబంధించిన శాఖ మంత్రి కాబట్టి దానికి సంబంధించి ఏదైనా పరిష్కారం చూపెడుతుందని చెప్పి అందరూ భావించింది. కానీ ఏదైతే ఉందో అసలు ఆ అంశమే ప్రస్తావన లేకుండా ఇతరత్ర మాట్లాడటం ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు జగిత్యాల జిల్లా చేసిందని చెప్పండి ఏదో లేని ఇక్కడ అవకాశం లేని జిల్లా చేసిందన్నట్టు మాట్లాడే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మంత్రి గారు సిరిసిల్ల జిల్లా చేసుకుని జగిత్యాల జిల్లా చేద్దానే
ఇది సిరిసిల్ల కంటే జగిత్యాల దేని తీసిపోయిందే? అసలు ఒకప్పుడు సిరిసిల్ల ఏదైతుందో ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ జగిత్యాల డివిజన్. ఒకప్పుడు సిరిసిల్ల ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ జగిత్యాల సబ్ డివిజన్. ఇటు పోలీస్ అధికార యంత్రాంగం సంబంధించి కానీ రెవెన్యూ కానీ అన్నిట్లో కూడా చెప్పంటూ నేను అటువంటి దాన్ని సిరిసిల్ల జిల్లా చేస్తున్నట్టు జగిత్యాలకు వచ్చే వరకల్లా మేము జగిత్యాల జిల్లా చేసినాం. నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటూ నేను అదే మాట్లాడగా మేము మెడికల్ కళాశాల మంజూరు చేసినాం. నువ్వు మెడికల్ కళాశాల మంజూరు చేయడం కాదా, మేము ఆనాడు మంత్రి కూడా ఉన్నాడు ఏదైతుందో మొత్తం రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఒక్క సాంకేతిక విద్యా కళాశాల మంజూరు చేయబడితే ఆ జేఎన్టీ కళాశాల జగిత్యాల చేపించాను చెప్పంటున్నాను. రాజేంద్ర నగర్ తర్వాత ఒక వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తే అది మొట్టమొదటి కళాశాల మన కులాస క్షేత్రాన్ని ఏర్పాటు చేసినామని చెప్పి అంటున్నాం. వీళ్ళు నిరుద్యోగ యువతకు శిక్షణ కల్పింప చేయబడటానికి మ్యాక్ శిక్షణ కేంద్రం మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి తలిస్తే అది జగిత్యాలలో ఏర్పాటు చేసినామని చెప్పి అంటున్నాను. ఉచిత విద్యుత్ అసలు ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు తలబెట్టినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావా? అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉన్నాడు అని చెప్పి అంటున్నా. చెప్పు అని చెప్పండి ఆయన ఎక్కడ ఉన్నాడు. అసలు ఆయనకు ఉచిత విద్యుత్ తెలుసా అన్నాడు 2004లో. ఇద్దరు తోడుదోమని చెప్పి అంటున్నా. అయితే మొత్తాన్ని నేనైతే మోడీ ఆయన ఏం చెప్పదలుచుకుంటే ఏందో కానీ ఓ సత్యం మాత్రం చెప్పే ప్రయత్నం చేసిండు. ఆయన వాస్తవంగా ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు చెప్పాలి. నువ్వు లోకమంతరికి వెళ్తే బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పాను. ఇదే కొత్త లేదు. ఇలా 2018 వరకు ఏదైతుందో ప్రత్యక్షంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రతి బిల్లును టీఆర్ఎస్ పార్టీ సమర్థించింది. దేని కూడా విభేదించలేదు. ఇవాళ ఏదైతుందో కేసీఆర్ పోయి हम आपके साथ रहना चाहते, मैं अपने बेटे को सीएम बनाना चाहता हूं. తప్పే ఉందని వాడు అడిగే ఉంటాడు. దాని కొత్త ఇది అంటున్నది నాకు అర్థం కాలేదు. అది నన్ను అడిగిండు అని చెప్పాను. నువ్వు అని ఇద్దరు పడే నేను అడుగుతలేకుండా ఇంకో అడుగుతాడా? ఈయన అడిగింది చెప్తుండు, ఆయన అన్నయ్య చెప్తలేడు. ఇద్దరు సరిగ్గా అనుకున్నారు. ఈయన అడిగిండు, ఆయన మంచిగా ఆయన నీ ఇష్టం నీ రాష్ట్రం నువ్వు ఏమన్నా చేసుకో, నేను ఎట్లా నీతో ఉండేటోను, నువ్వు నా ఓన్ని కాకుండా ఎక్కడ పోతావు అని చెప్పి అంటారు. దాన్ని అనుకోకుండా ఏదైతే ఈటల రాజేందర్ నడవ దాన్ని ఏమంటారు పాన్గోలు పుడకలా ఉట్టుకొచ్చింది ఆడు. ఆ ఈటల రాజేందర్ తిరుగుబాటుతో ఏదైతే కథ ఇచ్చుకపోయి ఈటల రాజేందర్ తిరుగుబాటుతో కథ ఇచ్చుకపోయింది అని చెప్పి అంటారు. దుబ్బాక గెలుచుడు, జిహెచ్ఎంసీ గెలుచుడు, ఈటల రాజేందర్ తిరుగుబాటు హుజరాబాద్ గెలుచుడు, వాళ్ళకు లేని దిప్పుడు కల ఆశ వాళ్ళకు ఉంటుంది బీజేపీ. ఎప్పటికైనా వీళ్ళు మోడీ కానీ కేడీ కానీ ఇద్దరు ఒకటేనాయని చెప్పాను. కేడీ అంటే కేసీఆర్, ఇద్దరు ఒకటే. ఏ నీతి నియమం లేనోళ్ళు ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నారు అంటే ఇంకా మోడీ కేడీ ఇద్దరే. ఏ నీతి నియమం లేదు అని చెప్పంటూ నేను ఒక విధంగా ఎలక్షన్ ప్రక్రియ ఆరంభించబడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటన వెలువడడంతో అటు ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ కథ ముగిసింది అన్నట్టుగా కనపడుతుంది. అంటే ఎందుకంటున్నా అంటే కోడ్ వెలువడేంత వరకు అగమేఘాల మీద ఏమో జరుగుతుంది, ఏమో జరగబోతుంది. ఇగొచ్చే దళిత బంధు, అగొచ్చే బీసీ బంధు, అగొచ్చే అదేంటి మైనార్టీ బంధు, గృహలక్ష్మి, ఏమో జరిగిపాయి మొత్తం కోడ్ రావడంతో కథ ముగిసింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ కథ ముగియడం అంటే కేసీఆర్ కథ ముగిసింది అన్నారు. టీఆర్ఎస్ కథ ముగిసిందంటే కేసీఆర్ కథ ముగిసింది అన్నారు. ఇప్పుడు దశాబ్ద కాలం కేసీఆర్ శకం ముగియబోతుంది. దశాబ్ద కాలం కేసీఆర్ శకం అనేది ఏదైతుందో ముగియబోతుందని చెప్పంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వాస్తవం కూడా ఏ ప్రభుత్వమే కానీ ప్రజానీకానికి ఏదైతే ఏ ఆశలు రేకెత్తిస్తుందో అందులో రిజల్ట్ అనేది ఏదైతే కనీసం 50% పైబడి ఉండాలి. ఐ డోంట్ సే 100% రిజల్ట్ కల్పింప చేయబడడం జరుగుతుందని చెప్పి నేను ఎప్పుడు కూడా భావించాను. అందరం కూడా అనుకోని చెప్పంటూ ఉంది రిజల్ట్. ఇలా హౌసింగ్ నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఇంత నిలువ నీడ చూపెట్టేటువంటి గూడు, ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంతో ఏదైతుందో వీళ్ళ జాతీయ స్థాయిలో దేశం ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో ప్రాధాన్యతమైనటువంటి ఒక అంశంగా కార్యక్రమంగా దీన్ని అమలు చేయడం జరుగుతుంది.
ఏ 2018 డిసెంబర్లో రెండో పర్యాయం అధికారానికి అటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా ఒక ఇల్లు మంజూరు చేసింది అని అంటున్నాను నేను. దేశంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లేని రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రమేనా? ఇక మా ముఖ్యమంత్రి విశిష్టత అది. తెలంగాణ రాష్ట్రం విశిష్టత ఏంటి అని అంటే మొత్తం దేశంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లేని రాష్ట్రం ఏదైనా ఉంది అని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం. ఇది ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రానికి. ఒక్కసారి బీసీ బంధు మైనార్టీ బంధుకు కూడా ఆమె బీసీ యాక్షన్ ప్లాన్ కనుమరుగైపోయిందే. బీసీ యాక్షన్ ప్లాన్ కనుమరుగైపోయింది. ఈ దళితులు అయితే అదేదో మైకి పెట్టుకొని ఊరేగింటారు, మేము దళిత బంధు, మేము దళిత బంధు, మేము దళిత బంధు, దేశంలో ఎక్కడ లేదు, మనిషికి 10 లక్షలు ఇస్తున్నాం. కానీ మొత్తం రాష్ట్రంలో దళితులకు జరుగుతున్నంత అన్యాయం దేశంలో ఎక్కడ లేదు అని చెప్పంటున్నా. దేశంలో ఎక్కడ లేదు అని చెప్పంటున్నా. నిర్వచించినటువంటి ఒక దళితులకు జనాభా ప్రాతిపదికను వెచ్చించాల్సినటువంటి ఒక నిధులు కేవలం కాగితాలకు ప్రకటనలకే పరిమితం చేసి గత సంవత్సరం 17,700 కోట్లు దళిత సొమ్ము కాజేసినటువంటి ఒక దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పండి. మరి ఈ బహిరంగ లేఖ రాస్తున్నా ఎందుకంటున్నాను చెప్పంటే ఈ దయచేసి దీంతోనే సమాజం గమనించాలని చెప్పంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో ప్రాధాన్యత భావించేటటువంటి ఒక కార్యక్రమాల అమలు, హౌసింగే కానీ, బీసీ బందే కానీ, మైనార్టీ బందే కానీ, దళిత బందే కానీ, కనీసం రేషన్ కార్డు, ఇవన్నింటికి మూలం ఒక బహిరంగ లేఖ రాస్తున్నాయి. ఇది మీ ద్వారా ఏదైతుందో సమాజానికి చేరవేయాలని చెప్పిన ఒక భావనతోని నువ్వు సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. దయచేసి కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ సంబంధించి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు బడ్జెట్ కేటాయింపు చేస్తే 10,000 అంటున్నా. అంటే నేను కేసీఆర్ కథ మూసింది అని చెప్పడానికి, కేసీఆర్ శకం మూసింది అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మనకి ఏం కావాలని చెప్పంటున్నాను. వాళ్ళు ఏదైతుందో సరే, ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏదైతుందో కీలక పాత్ర పోషించిందని చెప్పని ప్రజానీకం భావించారు. మీకు కాదంటే లేదు, నీకు 2 సార్లు అవకాశం ఇచ్చిండు. నువ్వు ప్రజాభిప్రాయం నీరు గార్చి నిర్వీర్యం చేసిన నువ్వు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మీద ఉండేనో ఆ ఉద్యమ ఆకాంక్షలు ఏదైతుందో నువ్వు నిర్వీర్యం చేసినావు, నిర్లక్ష్యం చేసినావు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.